ఎన్ని పీరియడ్ ఎక్స్ట్రా క్లాస్ ఎంత టైం టీచర్ సపోర్ట్ చేస్తారు ఫుడ్ బాగుంటుంది హ్యాపీ స్టడీ మెటీరియల్స్ ఏం నేర్చుకున్నారు స్టడీ ఏ చాప్టర్ అన్నీ అందరికీ అన్ని ఏదో ఒక చాప్టర్ బాగా చదువుకోండి చేస్తారు మంచి మార్క్స్ అందరూ మంచిగా ఎలా ఉంది స్కూల్ బాగున్నాయి అంటే ఏ రకంగా బాగుంది ఇంకా బాయ్స్ అంటే అల్లరి చేస్తారు అందరు కామన్ నన్ను చూసి భయపడతారా ఏం నచ్చింది మీకు స్కూల్లో అన్నిటికన్నా టీచర్స్ ఫ్రెండ్లీగా ఉన్నారా టీచర్స్ కాకుండా ఇంకే నచ్చు ఏ చాప్టర్ అథ్లెటిక్ ప్రోగ్రెస్ last year, period number 1 comma 3 comma 8 comma 50. ఇది ఏపీలో ఉందా క్లాస్ ఏపీ కాదు ఎలా చెప్పారు మీరు కామన్ డిఫరెన్స్ లేదు బాగా చదువుకుంటున్నారే ఎలా చదువుతున్నారు అందరూ వెరీ గుడ్ ఎలా ఏం మేడం మీరు వచ్చేయండి బాగా చదువుతున్నాం ఏం చదువుతున్నాం ఫస్ట్ లెసన్ ఏమర్థం లెసన్ సమ్మరీ లెసన్ సమ్మరీ ఓకే అది సమ్మరీ బాగా ఫస్ట్ లెసన్ అయిపోయిందా ఫస్ట్ చాప్టర్ ఎలా డౌట్స్ ఏం లేదు బాగుందా టీచింగ్ బాగుంది 4 5 is the 4 5. Why is it progression? So all these numbers are follow some sort of a pattern. Why is the progression? You just what is the common difference? 2, 6, 8, 5 series. Why is it happening? How much is the common difference? What is the common difference? 2. What is the common difference formula? A2 minus A1. Or if not A3 minus A4. Or if not A4 minus A3. What is the general term? What is the last term? What is the 10th term? What is the 10th term of common difference? T n minus.
Oh, good, good. Really? But can you tell what is A? What is number A? First term. Good. Sit. What is D? Common difference. Nice. Sit. N equal to anyone. N in the set. As she said that formula A plus N minus 1. Where the girl she said A means first difference. D means common difference. The last term N. N in the set. So This is independent. బేసిక్స్ చాలా స్ట్రాంగ్. you understand the formulas very well, then very very easy to write code. మీరందరూ ఎంత దూరం నుంచి వస్తున్నారు? 7 కిలోమీటర్స్. Usually traveling by bus. And the class is traveling by they are spending their money. జనరల్గా ఎలా వస్తుంది? ఎంత దూరం నుంచి వస్తుంది? 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. Tell your location. Tell your location. ఎంతమంది కన్నా? Another Novapet from Novapet area. ఎవరైనా బై వాక్ వస్తున్నారు? బస్లో ఎంతమంది బస్లో వస్తున్నారు? Regular. నేను మీ షర్ణిని. ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నేను విఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నేను నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఇంత ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు విఆర్ స్కూల్లో చదువుకున్నారు, దాని తర్వాత విఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈ రోజు రేపు జరిగిపోయే ప్రోగ్రామ్ అండి. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 phases లో. Phase 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా Phase 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారి దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. విఆర్ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే పాములు తిరిగేవి, కప్పలు తిరిగేవి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత అభివృద్ధిగా చేస్తాము, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇంత మంచి టీచర్స్ ఇస్తాము. ఇప్పుడు హై స్కూల్ తీసుకునేటట్టయితే 9th grade దాకా కూడా నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఒలింపియాడ్ ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతుంది. అసలు ఎవరు అనుకోలేదు. విఆర్ స్కూల్ అలా చేసావు, ఈ రేపు ఈవెంట్ కూడా నువ్వు దగ్గర నుండి చేయాలి అంటే నేను వచ్చానండి. నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, వీధి తిరుగుతున్నప్పుడు, ఎప్పుడు నేను నెల్లూరుకి వచ్చినా వీధి తిరుగుతాను, సమస్యలు తెలుసుకుంటాను టీడీపీ కార్యకర్తలతో వెళ్ళి. వాళ్ళు ఒకటే అంటున్నారు, అమ్మ మంచి ఫుడ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, టీచర్స్ ఇచ్చారు, కానీ ఆడపిల్లల్ని స్కూల్ కి కాలినడకన పంపించాలంటే భయం వేస్తుంది, ఏదైనా ట్రాన్స్పోర్ట్ అన్నా ఇస్తే బాగుంటుంది కదా అని ఎంతో మంది చెప్పారు. నాన్నగారికి చెప్పాము. అండ్ నాన్నగారు ఈ రోజు విఆర్ స్కూల్ ఒక్కటే కాదండి, నెల్లూరులో 23 స్కూల్స్ ఉంటే ఆ 23 స్కూల్స్ హై స్కూల్స్ లో పిల్లలకి బైక్ సైకిల్స్ ఇవ్వడం అదొక గొప్ప విషయం.
నేను రేపు ప్రోగ్రామ్ గురించి ఎదురు చూస్తున్నాను. నమస్తే. రేపు